మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సీతమ్మ వారి పాదం అండి. మనకి ఇది చాలా బాగున్నాయి కదా. రక్తపు గుర్తులు ఇంకా ఉన్నాయి. మనకు మాంతం తిప్పుకొచ్చేస్తారు అనమాట ఈ విధంగా. సో सेकंड हाथ में त्रिशूल त्रिशूल देख सर वन साइड त्रिशूल ऐसा है अंदर साइड ऐसा बैक साइड दिस साइड त्रिशूल ऐसा है मैडम बैक साइड. హలో వాళ్ళు వెల్కమ్. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ పూలు ఏంటో అనుకుంటారో తెలుసా? ముందుగా సో ఉమ్మెత్త పూలు అండి. మనకి ఇక్కడ కనిపించే చెట్టు కూడా ఉమ్మెత్త చెట్టే. సో చాలా బాగుంది ఈ చెట్టు అయితే. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఉమ్మెత్త పూల చెట్టు. ఇది ఎక్కడ ఉంటుందంటే లేపాక్షిలో ఉంటుంది. మనం ఈ రోజు వచ్చేసి లేపాక్షిలో ఉన్నాం అనమాట. సో లేపాక్షి గుడి చూద్దాము. సో చాలా బాగుంటుంది లేపాక్షి టెంపుల్ అనేది. మనకు గుడి ప్రాంగణంలో చాలా చాలా బాగుంటుంది. సో ఉమ్మెత్త పూలు మనకు ఇత్తనాలు అయితే దొరకటం లేదు ఇక్కడ. సో ఇత్తనాలు అంటే తీసుకొని వచ్చేస్తుంటాను అనమాట. సో అంత బాగుంటాయి మనకు ఉమ్మెత్త ఫ్లవర్స్ అనేది. సో కొత్తగా చూసినప్పుడు నాకు అనిపించింది ఇది ఏం చెట్టు అని అడిగాను వేరే వాళ్ళని. ఇలా ఉంటాయి ఫ్లవర్స్, ఉమ్మెత్త ఫ్లవర్స్ వచ్చేసి. ఒకటి మీకు ముందుగా లేపాక్షిలో మనకు గుడి ప్రాంగణం అండి. మీకు ఇక్కడ చూస్తున్నది సో టెంపుల్ బయట సైడ్ అనమాట. మనకు ఇక్కడ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. సో లేపాక్షిలో మనకు ఉమ్మెత్త చెట్టు ఇదన్నమాట. మనకు ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే కిందికి వేలాడుతూ పూస్తాయి అనమాట. చాలా బాగుంటాయి. సో ఇక్కడ చాలా పడ్డాయి కదా. సో అవి ఫ్లవర్స్ అనమాట. సో సో టెంపుల్ లోకి వెళ్ళిపోదాము. టెంపుల్ ప్రాంగణం ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. చాలా మంది పర్యాటకులకు వస్తారు. మనకు అది ఎంట్రెన్స్ అండి. మనకు అక్కడ కనిపించే ముఖద్వారం వచ్చేసి ఎంట్రెన్స్. మనకు లేపాక్షి టెంపుల్ ఎంట్రెన్స్ మనకు ఇలా ఉంటుంది. ఎంట్రెన్స్ లో సో విగ్రహాలు మనకు రాగానే దర్శనాలు ఇస్తాయి అన్నమాట. సో పాతకాలం విగ్రహాలు ఇవి. సో మీకు కావాలంటే చరిత్ర ఇక్కడ ఉంటుంది, చదువుకోండి. వీరభద్ర మందిరం లేపాక్షి అంట. సో టెంపుల్ ఒక హిస్టరీ మనకి ఇది. సో ఎప్పుడు నిర్మించారనేది మనకు రాగానే ఒక చిన్న పాప ఎంట్రీ సూపర్ ఉంది కదా. ఫోటో తీసుకొని వెళ్ళిపో బ్రదర్ అంటుంది చిన్న పాప. సో టెంపుల్ పరిసరాలు ఇలా ఉంటాయి. సో శివాలయం, వీరభద్ర స్వామి అంటే శివయ్యకి సంబంధించి టెంపుల్ అనమాట. సో లోపలికి వెళ్ళొచ్చి లేదో మనకి తెలియదు కదా. సో ముందుగానే వెళ్ళకూడదు. ధ్వజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో. సో కంచితో నిర్మించింది అనమాట. చాలా పెద్దగా ఉంది. సో గర్భగుడిలోకి మొబైల్స్ అలో నాట్ అలో. సో టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ ఒక లంచ్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. చాలా బాగుంది కదా. సో ఇలాగే ఇలా ఉంటుంది అనమాట. 1 2 అనే విధంగా ఉంటుంది. అంటే హోదాన్ని మించి ఒకటి. సో దారంతో కొలత కొలిసి చూస్తారా? సో అలా ఉంటుంది మనకు టెంపుల్ వచ్చేసి. మీకు ఇక్కడ చూపిస్తే చూడండి చాలా బాగుంది. అంటే సౌండ్ అనేది ఒక్కో చోట ఒక్కో విధంగా వస్తుందేమో అని టెస్ట్ చేస్తున్నా. ఒక ప్లేవుడ్ ని కొడితే ఏ విధంగా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ. సో లేపాక్షి టెంపుల్ మనకు ఒక్కొక్క శిల్పి వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అద్భుతంగా ప్రతిష్ఠించారనమాట. మనకు వచ్చేసి చూడండి ఇక్కడ ఒక దేవి కనిపిస్తుందా మనకు. ఈమె రూపురేఖలు చూడండి ఎంత వర్ణనాతీతంగా వివరించారో. అంటే మనకు ఎప్పట్లోనే అంటే మన హిందూ సాంప్రదాయమే అని కాదు. సో మన ప్రాచీన భారతదేశము ఎప్పటి నుంచో మనకు పురాత ఇతిహాసాలతో పాటు ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు. అంటే దాని పరంగా వచ్చేసి అంటే అలా అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ హనుమాన్ ఉన్నాడు. సో ఆంజనేయ స్వామి వారు. సో అక్కడ మనకు అది హనుమాన్ ఆలయం అండి. సో మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇది చూడండి మనకు సింహం ఆకారం మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో సింహం ఆకారం అనమాట మనకి ఇది. చాలా బాగుంది కదా. సో మొత్తం అన్ని ఒకేలా ఉన్నాయి సింహాలు. సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కూడా అన్ని ఒకే విధంగా ఉన్నాయి. సో ఇలా వెళ్ళిపోవచ్చు, ఎవ్వరు లేరు ఈరోజు వచ్చేసి మనకు. సో మనం మాత్రమే ఉన్నామేమో టెంపుల్ అనే విధంగా ఉన్నారు భక్తులు. ఇలా ఉమ్మెత్త పూల చెట్టు మనం ఇందాక చూసింది ఇది మనకు ఫ్లవర్స్ వచ్చేసి. సో ఈ ఫ్లవర్స్ పేరు నాకైతే తెలియదు, కానీ శివయ్యకు చాలా భక్తితో ఆరాధిస్తారనమాట. వీరభద్ర స్వామి టెంపుల్ అండి మనకు లేపాక్షిలో ఉంటుంది. మనం ఇందాక చూసాం కదా హిస్టరీ. ఏదో ఒక కోతి అనుకుంటా నాకు తెలిసి, కానీ శిశువు ఆకారాన్ని అంటే ఆది మానవుల నివాసాన్ని కల్పిస్తుంది అనమాట. మనకి ఇక్కడ నాగేంద్రుడు, సో నాగపడగలు ఇలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది కదా టెంపుల్ మొత్తం కూడా చూద్దాము. అంటే రౌండ్ షేప్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ ఏదో ఒక రోల్ ఉంది, అది ఏమిటనేది మనకైతే తెలియదు. చక్రం అనుకుంటుంది, చాలా బాగుంది అది. సో దగ్గరికి వెళ్ళిపోదాం దాని దగ్గర కూడా. సో లేపాక్షి టెంపుల్లో మనకు వెనక సైడ్ అండి మనకి ఇక్కడ. సో చాలా బాగుంది కదా. హనుమాన్ ఇక్కడ కనిపించే మూర్తి వచ్చేసి ఆంజనేయ స్వామి. మనకి ఇది ఏదో చూద్దాము. మొత్తం కూడా బండలతోనే నిర్మించారు మనకి ఇక్కడ. సో క్లోజ్ చేసేసారు, డోర్ క్లోజ్ చేసేసారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి. 1550 సంవత్సరంలో నిర్మించారు అనుకుంటా. సో హిస్టరీ ప్రకారం చాలా బాగుంది కదా. టెంపుల్ చుట్టూరా ఇలానే ఉంటుంది మనకు. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఒక కట్ట ఉంది, ఆ కట్ట ఏదో చూద్దాం దగ్గరికి వెళ్ళి. విగ్రహ మూర్తులు అయితే లేవు ఇక్కడ మనకు. ఈ విధంగా ఉన్నాయి, 2-3 కట్టలు ఉన్నాయి కానీ. సో ఓన్లీ గుడి ప్రాంగణంలో ఏదైతే లేదు. సో లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ ఈ డోర్ క్లోజ్ చేసేసారు అనమాట, ఇటు సైడు. సో ఇక్కడైతే ఏమీ లేదనమాట, ఖాళీగా ఉంది. ఇక్కడ ఏందో చాలా ముబ్బుగా ఉంది, లోపలికి ఎలాంటి లైటింగ్స్ లేవు. హలో ఎవరైనా ఉన్నారా? ప్యూరిఫైర్ వాటర్ అంటారు కదా, సో అవి ఉన్నాయన్నమాట. సందర్శించడానికి చాలా అద్భుతమైన ప్రదేశము. మన పూర్వీకుల నైపుణ్య శిల్పిని తెలియజేస్తుంది అనమాట లేపాక్షి టెంపుల్ అనేది. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఇక్కడ డిజైన్స్. సో 2 కూడా ఓదాన్ని బట్టి ఒకటి పోటీ పడుతున్నాయి ఏమనిపిస్తుంది కదా. సో ఈ డిజైన్స్ 2 కూడా ఇలా ఉంటాయి, చాలా చాలా బాగున్నాయి కదా. మనకు గాల్లో వేలాడే పిల్లర్ ఎక్కడ అని మీకు డౌట్ రావచ్చు కదా. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. చాలా చాలా బాగున్నాయి కదా. అంటే గాలిలో, అంటే అమాంతం గాలిలో ఉంటుందో లేదో నాకు కూడా తెలీదు. చూద్దాము, వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. మనకు ప్రాంగణం గుడి పరిసరాలు వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. స్వామివారి దగ్గరికి వెళ్ళిపోదాం, హనుమాన్ దగ్గరికి వెళ్ళిపోదాం ముందుగా. సో హనుమాన్ స్వామివారిని దర్శించుకోండి. మనకు ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఇక్కడ శిల్పులు. సో ఇలా ఉంటుంది మాంతం పైనుంచి క్రింది వరకు. జై శ్రీరామ్. సో అటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. మనం ఇటు సైడ్ నుంచి అయితే రౌండప్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి అచ్చులు అనమాట, సీతమ్మ వారి నగలకు సంబంధించిన అచ్చులు కావచ్చు ఇవి. ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఒకవేళ నాకైతే తెలీదు, ఇవి నాకు చెప్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరబ్బా. అందుకనే ఇవి అయితే అచ్చులు నాకు అవే అనిపిస్తున్నాయి, సీతమ్మ వారికి సంబంధించిన అచ్చులు అనుకుంటున్నా. సో నాకైతే అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవైతే. సీతమ్మ వారి పాదాలు ఇక్కడ ఉంటాయి. ఎంత పెద్దగా ఉందో కదా, చాలా పెద్దగా ఉంది. మనకు ఎంత ఎండల కాలం అయినా సరే మనకి ఇక్కడ వాటర్ పారుతాయి అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సీతమ్మ వారి పాదం అండి మనకి ఇది. చాలా బాగుంటుంది. సో బొట్కనీళ్ళు అలాగే మొత్తం ఏళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సో సీతమ్మ వారి పాదాల దగ్గర ఈ వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. ఇక్కడ నాగలింగము గణేష్ అని అంట మనకి ఇక్కడ. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఎంట్రెన్సీ మార్గం ఇది అదిరిపోయింది మనకైతే. పెద్ద పెద్ద బండరాలతోని నిర్మించారనమాట. సో మీకు ఇక్కడ చెప్పిన ఒక చిన్న హిస్టరీ ఏమిటంటే, మనకి ఇక్కడ కనిపించే నాగేంద్రుడు, సో ఈ లేపాక్షి టెంపుల్ నిర్మాణం చేసే సమయంలో వాళ్ళ అమ్మవారు సో ఇంటి లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చేసరికి సో ఈ నాగేంద్రుడిని ప్రతిష్ఠించుంటారంట ఇక్కడ మనకు వచ్చేసి. సో అంత అద్భుతంగా ఉంటుంది. సో గణేశుడు ఇక్కడ మనకు ఎంత పెద్దగా ఉన్నాడు కదా, సరిగ్గా ఫోటోలో రావడం లేదు. సో ఇప్పుడు చూడండి చాలా బాగున్నాడు గణేశుడు. అలాగే మనకు శివలింగం. సో లింగమూర్తి పైకి ఎక్కకూడదు, పైకి ఎట్టి పరిస్థితులు ఎక్కకండి. మీకు చెప్పాను కదా ఇందాక. సో ఇది అన్నమాట ఇక్కడ కనిపించే ఈ నాగేంద్రుని వాళ్ళ అమ్మ ఇంటి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఏకశిలానికి నిర్మించేశారనమాట. సో మధ్యలో నిలబెట్టేశారు, అంటే చూసేశారు వాళ్ళ అమ్మవారు అని చెప్పేసి మధ్యలో నిలబెట్టేశారు అనమాట. చాలా చాలా బాగుంది కదా, ఎంతో అద్భుతంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. సో చాలా రోజుల నుంచి ఇతరులు వేరే వాళ్ళ మొబైల్స్ లో చూడడమే కానీ, సో ఇప్పుడైతే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు చాలా బాగుంది.
ఇక్కడనే అనమాట. సో చూస్తున్నారు చూడండి, రక్తపు గుర్తులు ఇంకా ఉన్నాయి మనకు. కుంకుమార్చనలు అనుకున్నారు మీరు. సో రక్తపు మడుగులు ఇవి. తల్లి కంటి 2 కళ్ళని తీసి ఇక్కడ కొట్టిన ప్రదేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది లేపాక్షిలో అన్నమాట. చాలా బాగుంటుంది. సో చూపిస్తూ చూడండి, రాతి మొత్తం కూడా సో కుంకుమ పెట్టేసి అమాంతం కారిపోవాలి కదా. సో మీ ఆలోచన ప్రకారం చెప్దాము. మనకు ఇక్కడ కుంకుమ పెట్టేశారంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ కారిపోవాలి కదా, కానీ కారలేదనమాట. అంటే సో కుంకుమ అనేది కాదు, సో రక్తమే అనమాట. మనకు ఎన్నో ఏళ్ళైనా సో చెక్కు చెదరలేదు. చాలా బాగుంది కదా. సో రక్తపు గుర్తులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మనకు సీతారామ లక్ష్మణులు ఇక్కడ ఉన్నారు విగ్రహమూర్తులై. జై శ్రీరామ్ అనుకోండి. సో ప్రతి విగ్రహం కూడా ఉన్న ప్రదేశం వచ్చేసి చాలా బాగుంటుంది. సీతమ్మ వారి పాదాలు అక్కడ చూశారు కదా, చాలా మంది వచ్చారు. అక్కడి నుంచి మనకు శివలింగం ఇక్కడ ఉంటుంది. అలాగే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు కదా, అంటే గాలిలో వేలాడే పిల్లర్ కి అక్కడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ పిల్లర్ దగ్గరికి ముందుగా దేవాలయం పరిసరాలు, హోమగుండం అన్నమాట. మనకు హోమం చేసే ప్రదేశం మనకి ఇక్కడ లేపాక్షిలో చూస్తున్నారు మీరు. హోమగుండానికి సంబంధించి చాలా బాగుంది కదా, హోమం చేసే ప్రదేశం మనకి ఇక్కడ. నాకైతే మధ్య మధ్యలో చాలా చోట్ల ఇలాంటివి కనిపించాయి. సో ఇవి ఎందుకు ఉండేటో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. స్వామి ఇంకోటండి, చాలా చిన్నగా ఉన్నాడు కదా స్వామి. చూడండి, మనకు లేపాక్షిలో ఉన్న హనుమాన్ మూర్తి చాలా చాలా చిన్నగా ఉన్నాడు. మనకు ఆంజనేయ స్వామికి ఎదురుగా మనకు ఇలా ఉంటుంది. అంటే మీకు చూపిస్తూ చూడు ఇప్పుడు. సో ఈ ఏనుగులు చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం కూడా అంటే ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క రకమైన అద్భుతం ఉంటుంది అంటారు కదా. సో ఆ అద్భుతం ఏమిటనేది ఇక్కడ మనకు కంటికి కట్టినట్టు చూపిస్తారు వీళ్ళు. సో ఆ నృత్యం కానీ, ఆ నెమళ్ళు కానీ, అంటే ప్రతిదీ ఇక్కడ చూడండి. సో శిల్పాలు ఎలా చెక్కారు అనేది చూపించడానికి మనకు నిదర్శనం ఇది. మనకు ఎంత బాగుందో కదా. ఏనుగులు చూపిస్తా చూడు మీకు. ఏనుగులు ఇలా ఉంటాయి. మొత్తం కూడా ఎన్ని ఏనుగులు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఏనుగులు ఉన్నాయండి. 6వ ఏనుగుకి దంతానికి మనకి ఇక్కడ ఫ్లవర్ పెట్టేశారనమాట. సో ఈ గుడి ప్రాంగణం వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. చూడండి, హ్యాంగింగ్ పిల్లర్ కాదులేండి. సో చూపిస్తుంది కూడా, చివరి దాకా వెయిట్ చేయండి. సో ఇలా ఉంటుంది అనమాట మనకి ఇది. సో ఇలాంటి శిల్పాలు మనకి చాలా ఉంటాయి. అంటే చాలా చాలా అంటే అద్భుతంగా ఉంటాయి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ పిల్లర్ చూడండి ఎంత బాగున్నాడు డిజైన్. అచ్చు గుద్దేశారు కదా మనకు. హ్యాంగింగ్ పిల్లర్ ఇక్కడనే ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా హ్యాంగింగ్ పిల్లర్ అండి. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇలా పెట్టేసి అమాంతం తిప్పుకొచ్చేస్తారు అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా తిప్పుకొస్తారు. సో తిరిగి వస్తుంది కదా. సో ఇంతకుముందు అయితే వచ్చేది, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఒక మూలన పడిపోయింది అనమాట. గాలిలో ఉండేదేమో. సో ఇక్కడి నుంచి రావట్లేదు, అంటే ఇటు సైడ్ వచ్చేసి కాస్త కిందకి పడిపోయింది. ఈ మూల నుంచి ఇక్కడ దాకా. సో ఇటు సైడ్ నుంచి ఈ విధంగా ఇక్కడ దాకా మొత్తం కూడా గాలిలో ఉంది. కానీ సో అటువైపు మూల సైడ్ మాత్రం సో గాలిలో లేదనమాట. మీకు చూపిస్తా చూడు ఎటు సైడ్ లేదంటే. ఇటు సైడ్ మనకు ఈ ప్రదేశానికి వచ్చేసరికి ఈ ప్రదేశంలో మనకు గాలిలో వేలాడడం లేదు. సో ఎందుకంటే నేను చూసిన లెక్క ప్రకారం అయితే ఇక్కడ నుంచి నేను తీసిన ఈ ఖర్చుపు బయటకు రాలేదనమాట. అంటే మనకి ఇక్కడ సో పిల్లర్ అనేది మనకు చెప్పాను కదా ఇంతకుముందు, భారతీయుల సంస్కృతిని దెబ్బపరచడానికి, అంటే వాళ్ళకి అంత టాలెంట్ లేదు భారతీయులకు అని చెప్పడానికి. సో గుడిని స్పాయిల్ చేసే క్రమంలో మనకు ఆ పిల్లర్ అనేది సో భూమికి తాకిపోయింది. అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. లేదంటే ఒకప్పుడు సో ఈ పిల్లర్ మొత్తం కూడా ఆధారపడి ఉండేది ఈ పిల్లర్ పై. మీరు బాగా గమనించండి, ఈ పిల్లర్ మనకి ఇక్కడ సో ఒకవైపుకి వంగి ఉన్నట్టు కనిపిస్తుంది కదా. దానికి కారణం ఏమిటంటే సో ఆల్రెడీ శిథిలావస్థానికి చేర్చాలి, అంటే గుడి పడగొట్టాలని సో మనకు మహమ్మదీయులు ఎప్పుడైతే ట్రై చేశారో అప్పటి నుంచి మనకి గుడి మొత్తం కూడా ఒకవైపు ఒరిగి ఉందన్నమాట. అంటే ఎక్కడ వైపు అంటే తూర్పు వైపుకి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది తూర్పు వైపు. ఈ తూర్పు వైపుకి ఈ గుడి కొద్దిగా వాలి ఉంటుంది. అంటే మీకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తా చూడు ఎలాగంటే. సో ఆ పిల్లర్కి మిగతా పిల్లర్స్కి చూసుకోండి, ఇది కొంచెం వాలుగా ఉంటుంది. అంటే అటు సైడ్ తూర్పు వైపుకి, అంటే తూర్పు అంటే ఇటు సైడు. సో ఇది పడమటి సైడు, ఇది తూర్పు సైడు. సో తూర్పు సైడ్కి ఈ పిల్లరు సో ఇక్కడ కనిపిస్తుందా,
అక్కడ నుంచి ఇక్కడ కింది దాకా ఈ పిల్లర్ అనేది మనకు ఇట్లా వాల్ ఉంటుంది. అది మీకు వచ్చి చూస్తే బాగా దగ్గరకు వచ్చి చూస్తే బాగా కనిపిస్తుంది అనమాట. సో నాకు సాధ్యమైన వరకు నేను చూపిస్తున్నాను అంటే ఆ పిల్లర్ ఆ విధంగా వాల్ ఉందని చెప్పడానికి. సార్ వాళ్ళు చెప్పేది వినండి, ఎందుకంటే సో టెంపుల్ హిస్టరీ మనం చెప్పేది ఒక ఎత్తు, సో ఇక్కడ ఉండే పెద్దలు చెప్పేది ఒక ఎత్తు కదా. ये पहाड़ का ऊपर था सेम टाइम ये द फुटप्रिंट ये पहाड़ का ऊपर चोला डायनेस्टी तमिलनाडु का राजा ने माधव वर्मा ये प्लेस को आया 800 years back one lingam स्था that lingam बैक साइड ये और लिंगम देखा मैडम विरूपन्ना ट्रेजर अक्षुतराय राजा परमिशन ले राजा जोधमने विरूपन्ना ये मंदिर था नो फाउंडेशन स्टोन का ऊपर मंदिर नो स्टोन 5 रखा है सिंगल पीस 5 रखा है इसका ऊपर मंदिर भी बनाए नो फाउंडेशन स्टोन का ऊपर मंदिर ये 3 rounds बनाए मंदिर दिस इज द फर्स्ट राउंड ये డాన్సింగ్ సెకండ్ థర్డ్ అవుట్ సైడ్ ఇది మొత్తం కూడా డాన్సింగ్ హాల్ అని చెప్తున్నారు. వన్ లోటస్ అంటే సో 100 చూస్తున్నారు 12 pieces one round में 4 pieces 12 పీసులు మనకు మొత్తం కూడా 12 పీసులతో నిర్మించారనమాట. one lotus type set करते हैं 100 petals lotus ये हाल में मैडम किया है ये पिलर में అప్సర అప్సర్ రమ్మ అన్నమాట. మనకు అలాగా దత్తాత్రేయ మనకు తాళంపల్లి ఆ తాళం అంటే మీరు చూస్తున్నారు కదా అక్కడ చూస్తున్నారు అక్కడ తాళం కొట్టే విధానం అన్నమాట. ఈశ్వరుడు మనకి ఇక్కడ పార్వతీదేవి సూర్య భగవానుడు ఇక్కడ. సో నందీశ్వర్ మృదంగ్ పంచముఖ బ్రహ్మ మృదంగ్ నటరాజ్ మూన్ సనాతన మహర్షి ఋషి వాళ్ళు ఇక్కడ అన్నమాట మనకి ఇక్కడ. సో మహర్షి ఋషి వాళ్ళు ఇక్కడ. సో చూస్తారు కదా మొత్తం కూడా హిస్టరీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వివరిస్తారు మనకు తెలుగులో కావాలంటే తెలుగులోను, హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ వివరిస్తారు అన్నమాట. ఓకే. సో పెద్దైన వివరించిన విధానం మీకు నచ్చితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. ఈ పిల్లర్స్ గురించి చెప్పాడు కదా మనకు 100 years మనకు చాలా బాగా చెప్పారు, వివరించారు, చాలా బాగుంది ఇది. సో మనకి ఇక్కడ ఉండే డ్యాన్స్ టీచర్ ఎవరు అనేది నుంగీశ్వరుడు అనమాట. భృంగీశ్వరుడు. సో పెద్ద పట్టిపోతే మనకు హిస్టరీ మొత్తం కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా ఉంటుంది మనకు. కాశీ చూసారా మనకు కాశీలో ఉండే ప్రదేశము. మహేశ్వరుడు భిక్షాటన చేసిన ప్రదేశం అంటే మనకి ఇక్కడ. सेकंड हाथ में त्रिशूल देख सर वन साइड त्रिशूल ऐसा है अंदर साइड ऐसा बैक साइड दिस साइड त्रिशूल ऐसा है मैडम बैक साइड थर्ड हैंड में डमरू फोर्थ हैंड में डियर के फीडिंग जो ईश्वर निज रूप में प्रत्यक्ष हेतु ऐसा है एक दिन ईश्वर पार्वती देव को परीक्षा करने का ऐसा एक दिन बेगर रूप में शिवा बहुत ही भिक्षाल दिखाई से द टाइम पार्वती देवी समराइज दले स्पून में रसम डालता वो टाइम में ईश्वर पार्वती देव को परीक्षा करने का इसका सैरी टेस्टिंग करने का ऐसा दैट टाइम पार्वती देव भक्ति से निष्ठा से रसम वो टाइम ईश्वर पार्वती देव को निज रूप में प्रत्यक्ष पार्वती देव को ब्लेसिंग दिया तो अन्नपूर्णेश्वरी देवी का कृपा आशीर्वाद वो रियल स्टोरी वाराणसी में रियल दैट स्टोरी द शिल्पी ऐसा 3 पिक्चर्स में ऐसा रियल अन्नपूर्णा काशी अन्नपूर्णा वो प्लेस में रियल स्टोरी ఇది అండర్స్టాండ్ గా. ఈ ప్లేసులు చూశారు కదా ఇందాక చూసిన ప్రదేశంలో మనకు అన్నపూర్ణాదేవి ఆల్మోస్ట్ కాశీలో ఉండే అన్నపూర్ణాదేవికి సంబంధించిన సో నటరాజ విగ్రహాన్ని మనకు ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ పార్వతీదేవి మనకు శంకరుడు భిక్షాటన చేసే ప్రాంగణము, అలాగే మనకు సో కపాలాలండి అవి మనకు అవి. సో మొత్తం కూడా కపాలాలు అన్నమాట. సో ఒకటే నువ్వు విన్నారు కదా, సో ఆయన చెప్పే లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోయినా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మనకు 480 సంవత్సరాల కిందట అవి నిర్మించారని చెప్పారు. అవి మనకు పార్వతీదేవి మేకప్ చేసే
అక్కడ మేకప్ చేసేవాళ్ళంట. పార్వతీదేవికి మేకప్స్ మొత్తం శారీ డిజైన్స్ మొత్తం కూడా ఉపయోగించేటివి అవి. సో ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, డోర్కి సంబంధించి మనకు 450 సంవత్సరాల కిందటే ఉండేటివి అన్నమాట మనకు అవి ఫ్లవర్స్. మీరు మనం ఇప్పుడు ఇళ్ళకి వేస్తాం కదా అలాంటివి. ఒక్కొక్క పిల్లర్కి డిఫరెంట్ ఉందని చెప్పాను కదా, అలాగే డిఫరెంట్ ఉంది ఇక్కడ. సో నేను చెప్పింది కూడా డిఫరెంట్ ఎలా ఉందో మొత్తం కూడా అలా డిఫరెంట్ ఉందని చెప్తున్నారు. 480 డిజైన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో 450 డిజైన్స్ మనకు ఈ టెంపుల్ ప్రాంగణం మొత్తం కూడా ఇక్కడ. సో ఇలా 450 డిజైన్స్ ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. అది చాలా అద్భుతం. సో ఈ పెద్ద అయినా మనకు చెప్పడం గ్రేట్ అబ్బా. 450. సో 450 డిజైన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో హ్యాంగింగ్ పిల్లర్ మనకు బ్లాక్ టోపీ ఇక్కడ ఉల్టా మనకు రివర్సల్ ఉన్నాయి కదా. సో చూపిస్తే చూడండి మీకు ఇక్కడ. సో చూపిస్తున్నారు కదా, అది మనకు సెకండ్ his brother Veeranda is Sainyachaksha, means army commander. A two members Virupanna sons. ఇక్కడ కనిపించే వ్యక్తులు అన్నమాట. Hampanna Jayakanna sculptors. In 5 members in assistants. Important 10 members painting. మనకి ఇక్కడ పెయింటింగ్ చేసిన వాళ్ళు మొత్తం కూడా సో ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది పీపుల్స్ ఉన్నారు అనేది సో వివరిస్తున్నారు అన్నమాట. మనకు 70 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. 70 పిల్లర్స్ అన్ని మనకు ఇక్కడ ఉండేటి మనకు 69 పిల్లర్స్. సో ఇదొక్క పిల్లర్ వచ్చేసి హ్యాంగింగ్ పిల్లర్. సో దీంతో 70 పిల్లర్స్. ఇప్పుడు చెప్తారు చూడండి హిస్టరీ మొత్తం. ఇక్కడ ఉండేదన్నమాట కట్టపెట్టిన ప్రదేశంలో ఫస్ట్. సో ఆ హైట్ లో ఉండేదన్నమాట. సో చెప్పాను కదా 1900లో అంటే 1900 సమయంలో మనకు సో ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి మొత్తం కూడా అలా వెళ్ళిపోయింది. సో చూపిస్తారు చూడండి ఆ విధంగా మీకు ఇక్కడ చూస్తే ఆ విధంగా ఉంది అనమాట. 2 ఇంచులు మనకు భూమికి టచ్ అయిందనమాట. మనకు ఈ 2 ఇంచుల పిల్లర్ మనకు భూమికి టచ్ అయ్యేకి సో 69 పిల్లర్స్ మనకు ఈ విధంగా సో క్రాస్ అయ్యని చెప్తున్నారు. సో అలాగే జరిగాయి అనమాట ప్రతి పిల్లర్ కూడా. సో ప్రతి పిల్లర్ సో చూస్తున్నారు కదా అలా అక్కడక్కడ తేడా ఉంది మొత్తం కూడా మనకు. మొత్తం 69 పిల్లర్లకు వచ్చేసి సో ఇదొక్కటే మెయిన్ పిల్లర్ అన్నమాట. సో మనకు ఫుల్ టచ్గా ఉండేది కాదంట ఒకప్పుడు, కానీ మనకు మళ్ళీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు 1990లో చెప్పాను కదా. సో 1900 సమయంలో మనకు 19వ శతాబ్దం అనుకుంటా అప్పుడు సో అటు సైడ్ వెళ్ళేసరికి మనకు తాకేస్తుంది అనమాట. సో 2 ఇంచులు మనకు 2 ఇంచులు టచ్ అవుతుంది ఇక్కడ. మనకు 99% హ్యాంగింగ్, 2% మాత్రమే. सेट है फुल टच है तो टोटल ऑल डैमेज आ तरह कनेक्शन यहाँ के ऊपर हेडिंग ये गैप वो प्लेस को अच्छा दिखता नीचे अच्छा दिखता गैप. आईब्रो है ना दैट पिक्चर आईब्रो पिक्चर एनीवेयर इट वोंट बी लुकिंग एट మనకు అది చూపిస్తారు చూడండి మొత్తం. nowadays 500 is the లోపలికి వెళ్ళేసి వచ్చాము. దర్శనం కూడా అయిపోయింది. స్వామివారి దర్శనం, వీరభద్ర స్వామివారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా లేపాక్షి టెంపుల్ దగ్గర నుంచి మనకు లేపాక్షి అనే మనకు డేగా మనకు కొండ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా వెళ్ళాలన్నమాట. మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఇలా వెళ్ళాలి.
అక్కడ కొండపైన చూపిస్తున్న చూడండి, కొండపైన కనిపిస్తున్నారు కదా చాలా మంది. సో అక్కడికి వెళ్ళాలి. సో పక్షి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలన్నమాట, లేపాక్షి దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోదాము. అంటే లేపాక్షి టెంపుల్, ఈ టెంపుల్ దగ్గర నుంచి, సో ఇక్కడ నుంచి ఈ రహదారి వెంట వెళ్ళాలి. సో స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసి మనం లేపాక్షి పక్షి దగ్గరకు వచ్చామండి. మనకి ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు ఉంటుంది. మనకు మెయిన్ గుడి లేపాక్షి టెంపుల్ దగ్గరికి అయితే ఎలాంటి టికెట్ పే చేయలేదు అనమాట. సో ఇక్కడైతే 10 రూపాయల టికెట్ తీసుకోవాలి. సో మనకు ఒక పార్క్ మాదిరి ఉంటుంది. ఈ పార్క్ మాదిరి మనకి ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా. సో ఈ పక్షి మార్గానికి వెళ్ళాలంటే సో ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. ఇది మనకు లేపాక్షి, మనకు పక్షి ఉండే ప్రదేశము చాలా బాగుంది కదా. సో లేపాక్షి అనే ప్రదేశము మనకు ఇక్కడ కనిపిస్తాయి పాదాలు. ఇవి చాలా బాగున్నాయి కదా. సో మనకు అక్కడ చూడండి చిన్న చెరువు ఉంది. మనకు లేపాక్షికి దగ్గరలో ఈ పక్షి అటువైపే చూస్తున్నట్టుంది. చాలా బాగుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి. సో మెయిన్ టెంపుల్ అది. సో ఆ టెంపుల్ నుంచి ఈ మార్గం ద్వారా, ఈ దారి ద్వారా వెళ్ళచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ నంది కనిపిస్తుంది కదా. సో నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా మనకు నందీశ్వరుడు అండి. మనకు లేపాక్షిలో మొత్తానికి వచ్చేసాం. అంటే మనకు అక్కడి నుంచి మనకు లేపాక్షి ఆ కొండపై నుంచి మనకి ఇక్కడికి రావడానికి సో కారణం నందీశ్వరుడు. చాలా బాగుంటాడు. లేపాక్షిలో ఎంత పెద్దగా ఉన్నాడు కదా. సో పెద్ద పెద్ద పాదాలతోని, సో పెద్ద పెద్ద గెట్టెలు. సో చాలా బాగుంది. మనకు ఎలాంటి ఎంట్రన్స్ టికెట్ లేదు, అవసరం లేదు. సో పార్క్ ఈ విధంగా ఉంటుంది. సో పార్క్ లో మనకు నందీశ్వరుడిని సో కొలువు తీర్చి ఉంటారు ఇక్కడ. మనకు చాలా బాగుంటుంది. మీరు ఆ కొండపై నుంచి చూసి చాలా చిన్నగా కనిపిస్తాడు, కానీ ఇక్కడికి వచ్చేసి చాలా పెద్దగా ఉంటాడు. సో నందీశ్వరుడు అన్నమాట. ఒకటే మీరు వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి మనకు అంటే స్టార్టింగ్ నుంచి చూసిన మొత్తం కూడా లేపాక్షిలో ఉంటుందండి. మీరు లేపాక్షికి రావాలంటే ముందుగా హిందూపురం రైల్వే స్టేషన్కి వచ్చేయండి. అక్కడ నుండి 40 రూపీస్ బస్ కి పే చేసి ఇక్కడికి లేపాక్షికి వచ్చేయచ్చు. లేదంటే మీరు బెంగళూరుకి వెళ్ళే సో ఏ బస్ ఎక్కినా మీరు లేపాక్షిలో వచ్చేయచ్చు అనమాట. లేపాక్షికి వచ్చేయచ్చు. సో నందీశ్వరుడు చూడండి సో ఎంత పెద్దగా ఉన్నాడో. అంత పైకి ఎక్కాలంటే మెట్లు కావాలి మనకు, లేదా నిచ్చెన ఉండాలి. చాలా బాగుంది కదా. ఈ ఈ వర్ణాన్ని ఎలా వర్ణించడం సో అంత అద్భుతంగా ఉంది. మనకి గంటలు చూడండి, గంటలు కూడా మెన్షన్ చేశారన్నమాట వీళ్ళు. సో అలాగే మనకు ఇక్కడ చిన్న చిన్న పాదాలు ఉంటాయి కదా, సో గెట్టెలు ఉంటాయి కదా. సో ఈ గెట్టెని ఎంత అందంగా పెట్టారో చూడండి. సో ఇలా ఉంటుంది లేపాక్షిలో నందీశ్వరుని విగ్రహం అండి మనకి ఇది. సో చాలా బాగుంది. సో దగ్గర నుండి చూస్తేనే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి లేపాక్షిలో చూస్తున్నాం అనమాట. మనకు లేపాక్షి టెంపుల్ సో అక్కడ డేగా ఉండే ప్రదేశం అది. ఓకే గైస్, చూసారు కదా లేపాక్షి ఫుల్ డీటెయిల్ ఇచ్చేసాను అనుకుంటున్నా. మనకు నందీశ్వరుడు సో లాస్ట్ స్పాట్ మనకి ఇక్కడ లేపాక్షిలో చాలా బాగుంటుంది. స్టార్టింగ్ వీడియో నుంచి సో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి, అలాగే సో లేపాక్షి వచ్చి చూడాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సో ఈ వీడియో అంకితం చేస్తున్నా. సో నేను ఈ వీడియోలో సో ఏదైనా మర్చిపోయి ఏదైనా చూపించకపోయి ఉంటే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనకు కామెంట్ చేయండి. ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. సో ఇలాంటి ట్రావెల్ ట్రిప్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై హింద్.